బాబు కార్తిక్, మీ అక్క పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఒక కొరత కూడా ఉండకూడదు. మీరేమీ దిగులు పడకండి, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. అరేరే, పెళ్లి ఇల్లిది, గోరింటాకు పెట్టాలి కదా. అన్నయ్య కాస్త త్వరగా కానివ్వండి. అదిగో అందరూ వస్తున్నారు. ఇంకా ఆంటీ, మీరెందుకు అనవసరంగా ఇలా టెన్షన్ పెళ్లి పెడుతున్నారు? కదమ్మా, ఈ రోజు నా కూతురు పెళ్లి, మరి టెన్షన్ ఉంటుంది కదా. మేం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, తన్ని నేను బాగా చూసుకుంటాను. సరే అయితే నువ్వు వెళ్ళు, తన్ని త్వరగా రెడీ చెయ్యి. అరే బాబు, అది అక్కడ కాదు, ఇక్కడ పెట్టు. హీరా, అవును, ఏంటి ఆలోచిస్తున్నావు? హా, రా, ఇంకా చాలా పనులున్నాయి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనకి టైం ఉంది, పదండి వెళ్దాం. అరే, మన అబ్బాయికి హీరా కంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. ఏంటమ్మా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు? నువ్వు వివరాలు తెలియకుండా మాట్లాడుతున్నావు. అర్థం చేసుకో విషయాన్ని. మన అబ్బాయి హీరా తన్ని చాలా ప్రేమిస్తున్నాడు, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఓకే కార్తీక్, ఇదిగో వస్తున్నా. అమృత, ఏమైంది? మీ అన్నయ్య రమ్మన్నారు, ఏదో ఒక పని ఉందని. నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో గోరింటాక్ ఫంక్షన్ ఉంది, నువ్వు స్మైలింగ్ ఫేస్తో ఉండు. ఆ బాక్స్ అన్ని అలా పెట్టండి. ఆ లైట్ సెట్టింగ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? అయ్యో బాబోయ్, ఈరోజు చాలా అందంగా ఉన్నావు. ఒకవేళ ఈరోజే మన ఇద్దరికి పెళ్ళైతే ఎలా ఉంటుంది? చాలా ఫన్నీ జోక్. ఈ రిసార్ట్ని మూసేశారు, బాధ్యత అంతా నా మీద వదిలేసి వెళ్ళిపోయారే. ఓనర్ కాస్తైనా ఆలోచించదు కదా. ఇంత పెద్ద చోటుని ఒకే మనిషి ఎలా క్లీన్ చేయగలడనుకుంటున్నాడు? ఈ స్విమ్మింగ్ పూల్ ఉందే, టన్ను లెక్కన చెత్త వస్తుంది. ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ మురికవుతుంది. 2 రోజులకోసారి. ఏంటి? ఏమంటుంది? ఇలా చూడు బబ్లు, నువ్వు ఏ తప్పు చెయ్యకుండా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదుగా. అమాయకుల్ని సిఐడి ఏమీ చెయ్యదు, అర్థమైందా? బాడీ చాలాసేపు నీటిలోనే ఉందనుకుంటాను. అవును దయా, దాదాపు 12 గంటలకు పైనే అయి ఉంటుంది. బాడీలో ఎక్కడ కూడా దెబ్బలు తగిలిన గుర్తులే లేవు. అది కూడా ఇక్కడ గొంతు దగ్గరే ఒక దెబ్బ ఉంది. మెడ పిసికి చంపేశారా ఏంటి? వాడి గొంతు నిండా ఇది ఉందేంటి? ఈ రిసార్ట్ తాళాలు నీ దగ్గర ఉన్నాయా? లేదు సార్, ఓనర్ దగ్గరే ఉంటుంది. నువ్వు గేటును కొంచెం చూపించు. పంకజ్, ఒక్కసారికి 2 సార్లు చెక్ చేయి, ఏదైనా దొరుకుతుందేమో చూడు. బాడీని అలాగే వెనక పక్క తిప్పు. సార్, ఇది ట్యాక్సీ రిసిట్ సార్. ఇందులో నిన్న రాత్రి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి సవారికి వెళ్ళాడు. పంకజ్, ఆ బాడీని ఫోటో తీసి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి చూపించు, ఏదైనా వివరం చెప్తారు.
లాక్ని పగలగొట్టలేదే. అంటే ఎవరో ఒకరు తాళంతో ఓపెన్ చేసి లోపలికొచ్చాడు. అలా కాకుంటే వేరే ఏదో ఒక దారిలోనే వచ్చుంటాడు. సార్ ఒకవేళ ఈ రిసార్ట్లో ఏదో ఒక ప్లేస్లో ఈ క్రైమ్ చేసి ఉండొచ్చు కదా. ఒకవేళ ఇక్కడే పెట్టి హత్య చేసిన తర్వాత ఇందులో విసిరి పారేసి ఉంటారు, లేక ఎక్కడైనా హత్య చేసి బాడీని ఇక్కడే తీసుకొచ్చి పడేసి ఉంటారు. పూర్వి, ఇంత పెద్ద గేట్ పై నుంచి ఎగిరి దూకి బాడీ తీసుకురావడం అన్నది చాలా కష్టమైన పని. వేరే ఏదో ఒక దారి గుండా బాడీని లోపలికి తెచ్చుండాలి. కానీ సార్, లోపలికి రావడానికి ఈ దారి తప్ప వేరే దారి లేదు సార్. అరే మమ్మల్ని మా పని చేసుకొనివ్వు, ఇటువైపు వెళదాం. ఇక్కడ చూడు పూర్వి, ఈ చోట గోడ విరిగిపోయింది. ఖచ్చితంగా వాడు ఈ దారి గుండానే లోపలికి వచ్చుండాలి. అయితే సార్ ఇక్కడ ఖచ్చితంగా ఎవిడెన్స్ దొరుకుతుంది. ఎవిడెన్స్ దొరికింది చూడు. ఒకే ఒక దారం దొరికింది. ఏంటిది చాలా విచిత్రంగా ఉంది. వాడి గొంతు నిండా ఇది ఉందేంటి? ఓ, ఏంటి విషయం సార్? ఇది కాస్త స్మెల్ చేసి చూడు. గోరింటాకు? గోరింటాకే తారిక. వీడి గొంతుకి గోరింటాకు అంటుకుంది. తారిక, వీడికి మరణం ఏర్పడింది గొంతు నులిమినందువల్ల. గొంతు నిండా గోరింటాకు గుర్తులు. అంటే వీడి గొంతు నులిమిన వాళ్ళు వాళ్ళ చేతిలో గోరింటాకు వేసుకొని ఉన్నారు. నేను అనుకుంటాను ఈ హత్య చేసిన వాడు ఎవరైనా అమ్మాయి అయింటుందనుకుంటా. ఇంకా తను ఏ టైంలో హత్య చేసిందంటే తను చేతిలో గోరింటాకు వేసుకున్నప్పుడే అనుకుంటా. రైట్. ఇప్పుడంతా పెళ్లిళ్ళ సీజన్ అయినందువల్ల ఖచ్చితంగా ఫెస్టివల్, ఫంక్షన్స్, ఏదైనా పెళ్ళి ఉంటుంది. రైట్. అందుకే అభిజిత్కి ఒక గోల్డ్ కలర్లో దారం దొరికింది. అంటే అది ఏదైనా పార్టీలో వేసుకునే డ్రెస్ అయి ఉంటుంది, కాస్ట్లీ అయి ఉంటుంది. అయితే ఈ గోల్డ్ కలర్ దారం గొంతులో ఉన్న ఆ గోరింటాకు ఈ రెండే హంతకుడు ఎవరో చెప్పబోతున్నాయి. సార్, ఈవిడ పేరు ప్రీతి. సిటీలోనే మెహందీకి ఈవిడే చాలా ఫేమస్. అమ్మ ప్రీతి, ఈ బాడీని కొంచెం నువ్వు బాగా చూడు. అదే ఈ బాడీ మెడ మీద గోరింటాకు రంగు కనపడుతుంది. సో ఈ గోరింటాకు గురించి నువ్వు మాకు కొంచెం చెప్పాలి. డోంట్ వరీ, భయపడకండి, మేమందరం ఇక్కడే ఉన్నా. మ్యామ్, ఒక హంతకుడు బయట తిరుగుతున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి ప్లీజ్. ముందుకు రండి. ఎవరో గోరింటాకు వేసుకున్న చేత్తో వీడి గొంతుని నలిపారు. ఇటు చూడండి. అందులో కాస్త గోరింటాకు తన తల మీద పడుంది. అదేంటంటే తల వెనుక. గోరింటాకు టెక్స్చర్ డ్యామేజ్ అయింది. కానీ ఒక విషయం అర్థమైంది, గోరింటాకు చేత్తో పెట్టారు. చేతులతోనా? అవును సార్. నిజానికి వేరే వేరే డిజైన్లు వేయడానికి స్టెన్సిల్స్ యూస్ చేస్తారు. అంటే ఈ డిజైన్ స్టెన్సిల్తో కాదు, చేత్తో వేసిందా? అవును సార్. సరే, మీరు నాతో ఒక నిమిషం రండి. మీరు ఈ గోరింటాక్ గురించి ఇంకేదైనా చెప్పగలరా? అదేంటంటే ఇది ఏ కంపెనీ, ఎంత పాతది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎనీథింగ్. ఈ గోరింటాకు కలర్, టెక్స్చర్, స్మెల్ ప్రకారం ఇది కమర్షియల్ కంపెనీకి చెందింది కాదు. దీన్ని ఎవరో ఇంట్లో తయారు చేసుంటారు. అలా అయితే ప్రజలు ఎప్పుడు ఇంట్లో తయారు చేసిన గోరింటాకే వాడుతున్నారా ఏంటి? అవును సార్, ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీగా ఉంటుంది. ఓ, అదే విషయమా? అలా అయితే సిటీలో చాలా మంది ఉంటారే ఈ గోరింటాకు తయారు చేసేవాళ్ళు. గోరింటాకుతో వాళ్ళని ట్రేస్ చేయడం అన్నది దానికి చాలా టైం పడుతుంది కదా సార్. సార్ సార్, విక్టిమ్ ఎవరనేది తెలిసిపోయింది సార్. ఎవరిది? సార్, వీడి పేరు డిపెన్, ఢిల్లీలో ఉంటున్నాడు.
నేను లోకల్ పోలీస్కి విషయం చెప్పేశాను, ఫ్యామిలీ కూడా చెప్పేశాను సార్. గుడ్. అమ్మ ప్రీతి, మీకు వేరే ఏదైనా తెలుస్తుందో చెప్పండి. ఒక్క నిమిషం సార్. ఈ గోరింటాకు డిజైన్ బట్టి ఒక విషయం తెలుస్తోంది. అదేంటిది? అది ఆ అమ్మాయి గురించి. ఎవరి గోరింటాకు తన మెడకే అంటుకుందో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరంటే అతని పేరు ఆర్తో మొదలవుతుంది. ఆరా? ఆ ఆర్ అనే విషయం మీకెలా తెలిసింది? పెళ్లి కొడుకు ఇనిషియల్ని పెళ్లి కూతురు గోరింటాకు పెట్టుకుంటుంది. సార్, ఇది అలాంటి ఇనిషియలే అనిపిస్తోంది. అవును బాస్, ఆర్ అనే గుర్తు తలకిందులుగా ఉంది. ఆర్. అప్పుడు మనం ముందుగా దాన్నే కనిపెట్టాలి. ఈ వారం సిటీలో ఎన్ని పెళ్లిళ్ళు జరిగాయి లేక జరగబోతున్నాయని కనిపెట్టాలి. ఎందులో పెళ్లి కొడుకు పేరు ఆరుతో ప్రారంభిస్తుందని చూడండి. ఏంటి సార్ ఇది? ఈ వారంలో 120 మందికి పెళ్లి జరగబోతోంది. ఒకే టైంలో ఇన్ని పెళ్ళా? అవును పంకజ్, ఈ పెళ్ళిళ్ళన్నిటికీ ముహూర్తాలు మంచి ఉన్నాయి కదా, అందుకే. సో నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇది మంచి టైము. అరే ఏంటి సార్ మీరు? ఏమైంది? ఆర్ అనే పేరు మీద ఎంతమంది పెళ్లి కొడుకులు ఉన్నారు? సార్, అన్ని లెక్క వేసి చూస్తే 12 పెళ్ళిళ్ళు. అందులో పెళ్లి కొడుకు పేరు ఆరుతో మొదలవుతోంది సార్. అలాగా? హలో. ఆహా. సార్, ఇతని బండి ఒకే చోట ఆగిపోయింది సార్. అవును అవును, ఎస్ ఎస్. ఓరి దేవుడా. ఓకే, థ్యాంక్ యూ సార్. పంకజ్, ఢిల్లీ నుంచి ఆఫీసర్ కాల్ చేశారు. వాళ్ళు ఇతనింటికి వెళ్ళారంట. అక్కడ ఎవరు లేరని చెప్తున్నారు సార్. ఇంకా పక్కింటి వాళ్ళని విచారించారంట. అతనికి ఒక చెల్లి కూడా ఉందంట, శాలిని. షాలిని నెంబరు ఆయన ఇచ్చారా? సార్, పంపించారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే ఢిల్లీకి 4 నెలల ముందే షిఫ్ట్ అయ్యారట. ఒక అమ్మాయితో బ్రేకప్ అయిందంట. అందువల్ల వాళ్ళిద్దరికి గొడవ జరిగి దానివల్లే ఇక్కడికి వచ్చాడట. డిప్పన్ని బ్రేకప్ చేసి వెళ్ళిన అమ్మాయి పేరు ఏం చెప్పారు? హీరా. హీరా. సార్, ఒకవేళ నిన్న రాత్రి దీపెన్ హీరా పెళ్లిని ఆపడం కోసం వచ్చి ఉండొచ్చు కదా. ఆ తర్వాత హీరాని వాడే చంపేసి ఉండొచ్చు. సార్, ఇక్కడున్న ఈ వెడ్డింగ్ కార్డ్స్లో హీరా అనే పేరుతో ఏదైనా కార్డు ఉందా? అవును సార్. హీరా వెడ్స్ రోహిత్. చూడండి. చూద్దాం. హీరా వెడ్స్ రోహిత్. ఓ, పెళ్ళి కూడా ఇవాళే అనుకుంటా. మీరందరూ ఒక పని చేయండి జాలీగా. ఆ పెళ్ళికి వెళ్ళి ఆ పిల్ల గోరింటాకు ఎలా వేసుకుందో చూడండి. మీరందరూ సిఐడీస్ అయితే ఏమైనా మాట్లాడతారా? చట్టం పేరు చెప్పి పెళ్ళాపే అధికారాన్ని ఎవరిచ్చారు మీకు? లేదు, మేమిక్కడ ఎవరి పెళ్లిని అడ్డుకోవడానికి రాలేదు. మేం కొంతమందిని విచారించాలి, అంతే. కానీ సార్, ఈ విచారణంతా సిస్టర్ మ్యారేజ్ తర్వాత చేయొచ్చుగా. ఇప్పుడు వాళ్ళకు పెళ్లి చేయాలని చాలా తొందరపడుతున్నారు కదా. అంతకంటే తొందర ఎక్కువ మాకే, ఎందుకంటే హంతకుడిని పట్టుకోవాలి. అయినా కానీ ఎవరిని చంపారు? ఈ వ్యక్తి ఎవరికైనా తెలుసా? వీడు దిపేన్. అంటే మీరు గుర్తుపట్టగలిగారు? ఎలా? సార్, అదేంటంటే యాక్చువల్గా అది దీపెన్ మా చెల్లి ప్రేమించుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు బ్రేకప్ అయింది. నేను అప్పుడే చెప్పాను కదా తిరిగి వెళ్ళిపోదామని. కానీ నా మాట ఎవరు విన్నారు? చూసారా, సిఐడి వచ్చేశారు. మన టైం అస్సలు బాగోలేదు, అందుకే ఈ సంబంధం కుదుర్చుకున్నాం. మాట్లాడుకో. దిపెన్ మెడపై నుంచి మాకు గోరింటాకు గుర్తులు లభించాయి. మా అనుమానం ఏంటంటే ఆ గుర్తులు హీరా చేతుల్లో నుంచి వచ్చుంటాయా? కొంచెం చెక్ చేయి పూర్వి.
హీరా పైకిలే. మేడం ఏం చేస్తున్నారు? తను ఇంకా నీకు భార్య కాలేదు. తను ఇప్పుడు ఒక సస్పెక్ట్. మా అనుమానపు దృష్టిలోనే ఉన్నారు. తను దీపని హత్య చేసుంటారని మాకు అనుమానంగా ఉంది. అరే ఇక్కడ ఏం జరుగుతోంది? అది ఏంటి? నీ చేయి చూపించు. సార్, గోరింటాకు చెరిగిపోలేదు. అలాగైతే దీపేన్ గొంతు మీదున్న మెహందీ గుర్తులన్నీ ఎవరివై ఉంటాయి? పూర్వి ఆవిడ ముసుగు తీసేయి. సార్, అమృత, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా కూతురు హీరా ఎక్కడా? చెప్పు. అమృతానా? ఎవరివిడ? తను నా కూతురు స్నేహితురాలు. ఓ, మంటపం నుంచి పెళ్లి కూతురే ఎస్కేపా? పెళ్లి కూతురుకు బదులు తన ఫ్రెండ్ పందిట్లో కూర్చుంది. అసలు ఇక్కడేం జరుగుతోంది? సార్ అది వచ్చి అదేంటంటే నిన్న రాత్రి నేనేమీ ఫ్లర్ట్ చేయట్లేదుగా. నేను నీ అందాన్ని అభినందిస్తున్నాను. ఓ అలాగా పొగుడుతున్నారా? నువ్వున్నావు చూడు, జన్మలో మారు అనుకుంటా. ఇలా చూడు, ఇది పెద్ద సమస్య. అమృత, ఆగమంటే. కార్తీక్, ఏమైంది? అదేంటంటే నేను ఇప్పుడే దీపుని చూశాను. తను హీరోని తీసుకుని రూమ్ కు వెళ్ళాడు. దీపేన్, తనకెంత ధైర్యం ఎక్కడున్నాడు? ఇటువైపే. పోద వెళ్దాం. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? తెలియట్లేదే. ఛా! ఇది హీరో ఫోనే. తర్వాత వాళ్ళు దొరకలేదా? ఏమైంది సార్, వాళ్ళిద్దరూ కనిపించలేదు. అయితే దిబేన్ ఇక్కడికి వచ్చి హీరాని బలవంత పెట్టి తీసుకెళ్లాడా? కిడ్నాప్ చేశాడా? సార్, కిడ్నాప్ అని చెప్పలేను కానీ కిడ్నాప్ అని చెప్పలేకపోతే మరేంటి? అదేంటంటే అమృత, ఇదొక మర్డర్ కేస్. సిఐడి నుంచి ఏదైనా దాచాలనుకుంటే నువ్వు చాలా బాధపడతావు. అమృత, నీకేమేమి నిజాలు తెలుసో అవన్నీ చెప్పు. సార్ అదేంటంటే సార్ నిజమేంటంటే హీరాకి పెళ్ళంటే అసలు ఇష్టం లేదా. తను దీపుని ప్రేమించింది. తను ఏంటంటే వాళ్ళ ఇంట్లో ప్రెజర్ చేసినందువల్ల ఈ పెళ్లికి వేరే దారి లేక ఓకే చెప్పింది. కొంచెం నోర్మి. నాకిదంతా ముందే తెలుసు. వీళ్ళు 420 అని కూడా తెలుసు. ఇద్దరికి ఇంకా ఏ రహస్యాలున్నాయో అన్నిటినీ చెప్పండి. ఇక్కడే చెప్తారా లేక సిఐడి బ్యూరోలో టీ తాగుతూ చెప్తారా? సార్, అదేంటంటే గత కొద్ది రోజులుగా నా బిజినెస్ సరిగా లేదు. పెద్ద అమౌంట్ నష్టం వచ్చింది. నా బిజినెస్ని స్టెబుల్ చేయడానికే సుశీల్ సారు చాలా హెల్ప్ చేశారు. దానికి బదులుగా మీ అమ్మాయికి పెళ్లి మాట్లాడారా? మీ లాస్ అవుతున్న బిజినెస్ని కాపాడుకోవడానికి ఒక మార్గం, అంతేనా? హీరా ఇక్కడి నుంచి మిస్ అయిన తర్వాత అమృతం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఏదేవైనా సరే ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వకూడదని అనుకున్నారు, అంతే. అమృత, నువ్వు ఈ మొత్తం కుట్రలో నువ్వు పాలు పంచుకున్నావు. నాకు ఇదేమీ తెలీదండి. నాకు ఇదంతా కార్తీకే చెప్పాడు. హీరో దొరికేంత వరకు నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పారు. ఇంకా సేపట్లో పెళ్ళైపోతుంది కదా, మోసం చేస్తున్నావా? లేదు, మంటపం వదిలి వెళ్ళాలనుకున్నాను. అప్పుడే సిఐడి ఇక్కడికి వచ్చేశారు. ఇంకా దాచిపెట్టిన నిజం అందరికి తెలిసిపోయింది. సగం నిజమే బయటకు వచ్చింది. మిగిలిన సగం ఎప్పుడు బయటకు వస్తుందంటే అందుకు ముందు ఆ విషయం తెలుసుండాలి. విపిని చంపిన తర్వాత హీరా ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి. నా కూతురు మీద అనవసరంగా నింద మోపకండి సార్. తను దిపేన్ని ఎంతో ప్రేమించింది. తనెందుకు అతన్ని చంపుతుంది? మరి మీ కూతురు నిరపరాధి అయితే ఇంటికెందుకు రాలేదు? దిబేన్ హత్య తర్వాత తనెందుకు కనిపించట్లేదు?
ఆ లాక్ చేసుందే. ఇలా చూడండి బాస్, ఆ హీరా తన గోరింటాకు వేసుకున్న చేతులతో నితిన్ గొంతుని ఖచ్చితంగా పట్టుకొని ఉంటుంది. కానీ వాడి మరణం హీరా చేతులతో జరగలేదు. మరైతే సార్ దీపన్ ఎలా చనిపోయాడు? వీడి గొంతులో ఉన్న గోరింటాకు గుర్తుంది కదా, దాన్ని బాగా క్లీన్ చేసి చూసిన తర్వాత అందులో ఇంకొక గుర్తు ఉంది. ఇటు చూసారా, ఇదే. ఈ గుర్తు ఒక తాడుతో ఏర్పడింది. ఆ తాడు వల్లే వీడు చచ్చిపోయాడు. అంటే వీడి మరణము గొంతుకు చుట్టూ ఆ తాడు కట్టినందువల్లే జరిగింది. ఈ హీరా హత్య చేయకుంటే మరి హీరా ఎక్కడుంది? ఒకవేళ తను కూడా ప్రమాదంలో ఇరుకుందా ఏంటి? సార్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సార్. ఒకవేళ హీరా ఈ హత్య చెయ్యకపోతే మరి చేసింది ఎవరంటారు? ఒకవేళ ఈ హత్యని హీరా ఇంటి మనుషులు కూడా చేసుండొచ్చు. డిపన్ కళ్యాణ మండపానికి వచ్చింది వాళ్ళకి ఎవరికీ నచ్చలేదు కదా. ఒకవేళ వాడి వల్ల పెళ్లిలో ఆగిపోతుందని వాడిని హత్య చేసుండొచ్చు కదా. సార్, హీరా ఫోన్ ప్రకారం ఏం తెలిసిందంటే తను మాయమయ్యే 3 గంటల ముందు దీపన్ సిస్టర్ శాలిని కాల్ చేసింది. తను ఢిల్లీ నుంచి బాంబేకి వచ్చింది కానీ ఫోన్ తీయట్లే. శాలినియా? శాలిని ఫోన్ నెంబర్ ట్రాక్ చేయి. ఇప్పుడు తను ఎక్కడుందో మనకు తెలియాలి. అలాగే గోల్డ్ కలర్లో ఒక దారం మనకు దొరికింది కదా, అది ఎవరిదై ఉంటుంది? అసలు ఏం అర్థం కావట్లేదే. ఒక విషయం చెప్పండి, మీరందరూ కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారు? మెహందీ ఫంక్షన్కి వేసుకున్న డ్రెస్సులని ఎందుకు తెప్పించారు? ఇలా చూడండి, మాకు ఒక గోల్డెన్ కలర్ దారం దొరికింది క్రైమ్ స్పాట్లో. ఆ గోల్డెన్ కలర్ దారం ఎవరి డ్రెస్తో మ్యాచ్ అవుతుందో హంతకుడు అతనే అయ్యుంటాడు. మీరు హీనానే కదా అనుమానించారు, ఇప్పుడు ఆ అనుమానం లేదా? ప్రస్తుతానికి మాకు తన మీద ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దీపన్ మరణం రోప్తో గొంతు నొలివి చంపేశారు. ఆ గోరింటాకు పెట్టుకున్న చేతులతో జరగలేదు. అంటే అర్థం ఏంటి? మీకు ఏమనిపిస్తోంది? హంతకుడు మాలోనే ఎవరైనా ఉన్నారనా? కరెక్ట్. ఇప్పుడు మనం చూడాల్సిందేంటంటే ఆ గోల్డెన్ కలర్ దారం ఎవరి డ్రెస్తో మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఇది బాగుందే. ఆ బంగారపు పట్టుదారం చూసి మీరు అంత కనిపెట్టేస్తారా? ఆ దారంగాని మ్యాచ్ అవ్వకపోయిందంటే? ఇప్పుడు మీరే అనవసరంగా మాట్లాడుతున్నారు రాజన్. ఉన్నట్టుండి ఎందుకు అంత దిగులు పడుతున్నారు? నిజానికి మీరు ఎంతో సంతోషపడాలి కదా. మేము మీ అమ్మాయిని అనుమానించడం లేదు. సార్, ఇది ఆ గోల్డెన్ కలర్ దారం రాజన్ కుర్తాతో మ్యాచ్ అవుతుంది సార్. సార్ చూడండి, దారాన్ని ఇక్కడి నుంచే లాగారు. సార్, నేను అది చెప్తా. ఆ రాత్రి నేను అది చూసా. విపిన్ హీనాను అక్కడ నువ్వు ఎందుకు మాట్లాడడం అర్థం చేసుకో? చూశాను. నువ్వు లేకుంటే నేను బతకలేను. నేను ప్రాణాలతో ఉండలేను. నన్ను కాదని నువ్వు ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను వేగంగా కిందకు వచ్చి చూశాను. ఈలోపు వాళ్ళు వెళ్ళిపోయారు. విపిన్ అడ్రస్ హీనా పాత లెటర్లో నాకు దొరికింది. ఆ అడ్రస్ పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అరే ఏంటిది? విపిన్ ఏంటి ఇక్కడికి వచ్చాడు? హీరా, 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 హీరామా? నాన్న, ఇలా చూడండి. బిపిన్ తన మరణానికి కారణాన్ని ఫోన్లో రాశాడు. ఏం రాశాడు? హీరా, నువ్వు లేని నా జీవితానికి లక్ష్యమూ లేదు, అర్థమూ లేదు. హీరా నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు. గుడ్ బాయ్. నాకు దక్కకుంటే ఎవరికీ దక్కకూడదా? ఒకవేళ అలా జరుగుంటుందా? దిబెన్ చావడానికి ముందు హీరాని టార్చర్ చేశాడా ఏంటి? చెప్పు పంకజ్. దీపన్ సిస్టర్ శాలిని మొబైల్ నెంబర్ ట్రాక్ అయిందా? శాలిని మొబైల్ లొకేషన్ బట్టి చూస్తుంటే పొద్దునే తను ఇక్కడికి వచ్చింది.
మనం కాల్ చేస్తే వీడు అటెండ్ చేయట్లేదేంటి? బ్లాస్ట్. శాలిని, 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 శాలిని. ఏమైంది? అభిజిత్ జాగ్రత్త, చూసుకో. ఎవరక్కడ? అభిజిత్, దయా, ఇప్పుడు కళ్ళు ఎలా ఉన్నాయి? పర్వాలేదు సార్. ఇంకా నయం మేము ఆ పాయిజనస్ గ్యాస్లో ఎక్కువసేపు నుంచోలేదు. కానీ శాలిని, హీరాల కండిషన్ చాలా దారుణంగా ఉంది. డాక్టర్ చెక్ చేస్తున్నారు. యాక్చువల్లీ అదేంటి ఆ పాయిజనల్ గ్యాస్? తెలియదు సార్, అదేదో టైమ్ స్పోక్ బాంబ్లా ఉంది. ఈ దిబేన్ పక్కాగా ప్లాన్ చేసి కొట్టాడు సార్. సూసైడ్ తర్వాత వాడు హీరాని కూడా లేపేయాలనుకున్నాడేమో. అవును సార్, వాడు ఆల్రెడీ సూసైడ్ అని రాసి పెట్టాడు కదా. హీరా నాకు దక్కకపోతే ఎవరికి దక్కకూడదు అని. సార్, హలో డాక్టర్, ఇప్పుడు హీరాకి ఎలా ఉంది? ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు, కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. అలాగా? మరి శాలిని? ఐఎమ్ సారీ సార్, మేము తనని కాపాడలేకపోయాం. సార్, అది దీపేన్ తన ప్రాణాలు మాత్రమే తీసుకోలేదు, కానీ తన చెల్లెలు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. అవును, ఖచ్చితంగా. సోలంకి చెప్పు. అలాగా? అయితే సరే, మేము వెంటనే వస్తాం. ఏమైంది సార్? సోలంకి ఏమంటున్నాడంటే దీపన్ ఆత్మహత్య చేసుకోలేదని. అసలు నువ్వేం చేస్తున్నావు సోలంకి? ఫైనల్గా ఏదో ఒకటి చెప్పు. దిపిన్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక అతన్ని ఎవరైనా చంపారా? మీరందరూ బాగా ఇరిటేట్ అయ్యారని నాకు తెలుసు. సోలంకి ఏమీ చేయలేడని మీరు అనుకుంటున్నారు. ఒకసారి చూస్తే హీరానే ఈ హత్య చేశాడని అనుకుంటున్నారు. ఇంకోసారి చూస్తే హీరా హత్య చేయలేదని చెప్తున్నారు. ఇంకో సమయం విపిన్ హత్య చేశాడని చెప్తున్నారు. ఇంకోసారి హత్య చేయలేదంటున్నారు. అలాగే కదా మీరు అనుకుంటున్నారు. కానీ ఈ కాలంలో ఎవిడెన్స్ కొద్దిగానే కదా చేతికి వస్తుంది. అరే సార్, ఏం ఎవిడెన్స్ దొరికిందో అదైనా చెప్పండి. ఇలా చూడండి బాస్, ఒక మనిషిని ఉరితాడుకి వేలాడదీస్తే తాడు లాగేటప్పుడు వాడికి శ్వాస ఆడదు. వాడు శ్వాస తీసుకోవడానికి చాలా బాధపడతాడు. అప్పుడు గొంతు ఇటు అటు అవుద్ది. అలా గొంతు ఇటు అటు అవుతున్నందువల్ల ఆ తాడు గట్టిపడుద్ది. అప్పుడు ఆ తాడు ఉన్న ముడి ఉంది చూసారా, అది బాగా గట్టిపడి అక్కడ గుర్తుపడుద్ది. అవును సార్, గుర్తులున్నాయి. సార్, అప్పుడు దీన్ని తన గొంతు కట్టి వేలాడదీశారు. మరి ఇదేంటి? అవును, వాడిని వేలాడదీశాను. ఎందుకంటే వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఆల్రెడీ చచ్చిపోయిన వాడిని ఉరితాడికి వేసి వేలాడదీస్తే వాడు అటు ఇటు ఆడడు శ్వాస కోసం. అందువల్ల వాడి వెనకాల ఆ ముడి గుర్తు ఉండదు. లేదే, ఇంతకుముందు గుర్తులే లేవుగా. ఎందుకంటే గొంతు ఆ ముడి వల్ల బిగపట్టలేదు. ఇందులో కొత్తగా ఏముంది? ఇదంతా మాకు తెలియదంటావా? సోలంకి, నువ్వు ఒక్క విషయం చెప్పు. దిపిన్ మెడ వెనక ఆ ముడి గుర్తులు ఉన్నాయా లేవా? అది మాత్రం నువ్వు చెప్పి. విపిన్ గొంతు వెనకాల ఆ ముడి గుర్తు అసలు లేదు. ఓ, రండి, నేను చూపిస్తా. ఇటు చూడండి బాస్, వీడి గొంతుకి ఎటువంటి గుర్తు లేదు. ఓ, అంటే హంతకుడు మనల్ని తిప్పిస్తున్నాడు.
ఆల్రెడీ చనిపోయిన వాడిని వేలాడదీశాడు. అప్పుడే ఇది సూసైడ్లా అనిపిస్తుందని. పెద్ద లెవెల్లో ప్లాన్ చేశాడు. ఎవడో ఒకడు దిబేన్ ఇంకా హీరా ఇద్దరు ప్రాణాలు తీయాలనుకున్నాడు. అలా అయితే ఆ సూసైడ్ నోట్ను కూడా ఆ హంతకుడే రాసుంటాడు. అవును సార్, దీపు సూసైడ్ నోట్ ఆ దీపు రాయలేదు. నేను ఈ మెసేజ్ని అనలైజ్ చేసి చూశాను. ఒక లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ని పెట్టి చూశాను. తారిక, లింగ్విస్ట్ ఎక్స్పర్ట్ అంటే ఏంటి? థాలమాటిక్ అనే పేరులో ఒక కళ ఉంది. అదేంటంటే ఎలా ఒక్కొక్కరికి చేతులలో రేఖలు వ్యతిరేకంగా ఉంటాయో అదేలాగా వాళ్ళు రాసే స్టైల్, వాళ్ళ మెథడ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా రాస్తాడు. కొంతమంది చూసారంటే చిన్న చిన్నవిగా రాస్తారు, కొంతమంది పెద్దవిగా రాస్తారు. మధ్యలో కొన్ని గ్యాపులు ఉంటాయి. కొంతమంది పెద్ద పెద్దవిగా రాస్తారు, కొంతమంది పైన కింద రాస్తారు. కొంతమంది ఒక్కొక్క అక్షరానికి కమా పెడతారు, మన ఫ్రెడీ లాగా. ఒక్కొక్కరు ఒక్కోలా రాస్తారు. ఎక్స్పర్ట్స్ ఇది కూడా చెప్పగలరా? అంతేకాదు, ఎక్స్పర్ట్ వల్ల ఇంకొక విషయం చెప్పొచ్చు. ట్రై చేసేవాడు ఒక అబ్బాయా లేక ఒక అమ్మాయా చెప్పొచ్చు. అలా అయితే తారిక ఆ సూసైడ్ నోట్ని దీపనే రాశాడా లేక లేదా? లేదు సార్, నేను దీపేన్ ఇంకా హీరా ఇద్దరు ఫోన్లు చెక్ చేశాను. అందులో ఒకే ఒక విషయం తెలిసిపోయింది. వాళ్ళు రాసిన ఆ మెథడ్ ఎగ్జాక్ట్లీ ఆ సూసైడ్ నోట్తో మ్యాచ్ అవుతుంది. ఇదే ఆ మెసేజ్. ఈ మెసేజ్లో కూడా సూసైడ్ లాగే ఒక్కొక్క సెంటెన్స్కి మధ్యలో 3 డాట్లు వేశారు. ఒక్కొక్క సెంటెన్స్ షార్ట్గా క్రిస్పీగా ఉంది. టోటల్ మెసేజ్ గుడ్ బాయ్, బాయ్ ఇలాగే రాసి పెట్టారు. ఎలాగైతే ఆ సూసైడ్ నోట్లో గుడ్ బై అని రాశారో ఇక్కడ కూడా గుడ్ బై అని రాశారు. అది సరి. అలా అయితే దీనికి అర్థం ఏంటంటే మనకి మన హంతకుడు దొరికాడని. అలాగే చేస్తాను. నువ్వేం చేస్తావురా? సిఐడీస్ ముందే ఒకరిని ఈ విధంగా బెదిరించడం అస్సలు మంచిది కాదు. కానీ నేను అరెరెరెరెరే, లలిత్ సార్ ఎక్కడికి పారిపోతున్నారు? ముందు ఒక విషయం చెప్పండి, ఎందుకు హత్య చేశారు? మీరు ఏమంటున్నారు సార్? నేను ఎవరిని హత్య చేయలేదు. అలాగా? నిజం చెప్తావా లేక బుర్ర పగలగొట్టా? లేదు, నేనే చంపాను. ప్లీజ్ నన్ను కిందికి దించండి సార్, ప్లీజ్. రారా. ఒకటి, నువ్వు దిబేన్ని హత్య చేశావు. ఆ తర్వాత దాన్ని వేరేలా ప్రాసెస్ చేసి ఆత్మహత్యగా మార్చావు. అవును, ఇన్ఫాక్ట్ నేనే తన సూసైడ్ నోట్ రాశాను. కానీ ఏంటి? కానీ ఇదంతా నా కోసం చేయలేదు, వేరే ఇంకొకరు చెప్పడంతో చేశాను. ఎవరలా చేయమని చెప్పింది? డాక్టర్ గారు, నా కూతురికి ఎప్పుడు స్పృహ వస్తుంది? మీరేం భయపడక్కర్లేదు, త్వరలో తన స్పృహలోకి వస్తుంది. లలిత్, నీ చేతికి ఎందుకు సంకెళ్ళు వేశారు? నేరస్తుడి చేతులకు సంకెళ్ళు తగిలించకుండా ఏం తగిలించమంటారు? నిందితుడా? అవును, హంతకుడే. చిలక చెప్పినట్లు ప్రతిదీ చెప్పాడు. దీపన్ని ఈడే చంపినట్లు చెప్పాడు. లలిత్, వీళ్ళందరూ ఏమంటున్నారు? అసలు నువ్వెందుకు ఈ పని చేశావు? చూసారా సార్, ఎంతో షాక్ అయిపోయినట్టుగా వీళ్ళు చాలా బాగా నటిస్తున్నారు. కానీ ఇక్కడ నిజం ఏమిటంటే లలిత్ని చంపమని రెచ్చగొట్టిన క్యారెక్టర్ వారు ఈ రూమ్లోనే ఉన్నారు. అసలు మీరు ఏమంటున్నారు? ఇక్కడ నా కూతురు చావు బతుకుల మధ్య పోరాడుతోంది, కానీ మీరేమో మా మీద నింద మోపుతున్నారు. లేదు, ఆవిడ చావు బ్రతుకులకు మధ్య పోరాడలేదు, కానీ నిజానికి అబద్ధానికి మధ్య పోరాడుతున్నారు. ఆవిడ మత్తులో లేరు, అదంతా నటన. ఏంటి? ఇదంతా చేసింది హీరానే. తనే లలిత్తో చెప్పింది దీపని హత్య చేయమని. అది మీరేమంటున్నారు? తిన పరిస్థితిని కాస్త చూడండి. మీ అందరికి అలా అనిపిస్తుందా? తిను కావాలని అలా చేస్తుంటుందా? సార్,
ఇంజెక్షన్ వేయమంటారా? అవునవును, ఖచ్చితంగా, త్వరగా. అది ఏ విషయం కోసం ఇంజెక్షన్ వేస్తున్నారు? నిజం చెప్పడానికి ఈ ఇంజెక్షన్లో ఒక కెమికల్ ఉంది. అది బాడీలోకి వెళ్ళగానే మనుషులు నిజం చెప్పడం మొదలెడతారు. వద్దు వద్దు, తప్పుకోండి. హీరా హీరా ఆగు. అయితే సిఐడి వాళ్ళు చెప్తున్నది నిజమేనా? ఇక అబద్ధం చెప్పి తప్పించుకోలేవు. ఈ లలిత్ నీ గురించి అంతా చెప్పేశాడు. నువ్వు ఎంత పనిచేసావు లలిత్. నువ్వు చిక్కుకున్నావు, నన్ను కూడా చిక్కునేలాగా చేసావా? హీరా, మనం ప్రేమించుకునేటప్పుడు ఒక వాగ్దానం చేశా కదా, మనిద్దరం కలిసి బతుకుదాం లేదంటే కలిసి చనిపోదాం అనుకున్నాగా. ఏంటి, మీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? ఇదంతా ఎప్పుడు జరిగింది? హీరా, నువ్వు దిపేన్ని ప్రేమిస్తున్నానన్నావు. ప్రేమిస్తున్నట్టు చెప్పారు. తర్వాత లలిత్ పైన ప్రేమ ఏర్పడింది. అలాగే ఇవన్నీ తన పెళ్ళాపడానికే చేశారు. కానీ అదృష్టవశాత్తు హీరాకి శాలిని ఫోన్ వచ్చింది. అందువల్ల దీపెన్ నా పెళ్లిని ఆపడం కోసమే వచ్చాడని చెప్పింది. వెంటనే హీరా వేరే విధంగా ప్లాన్ చేసింది. దిపిన్ కథ ఫినిష్ చేస్తే అంతా సరైపోతుందని తను అనుకుంది. ముందు మేము బిపిన్ని చంపేద్దాం అనుకున్నాము. తర్వాత చాలా దూరంగా ఎక్కడికైనా వెళ్ళి కొత్త జీవితం ప్రారంభిద్దామని మీరిద్దరు ఆశపడ్డారు. తప్పు చేసిన వాళ్ళు ఎన్నో రోజులు నెమ్మదిగా ఉండలేరు. అర్థమైందా? నా ప్లాన్ అంతా కరెక్ట్గానే వెళ్ళింది, కానీ అప్పుడు కూడా కార్తిక్ వల్ల నా టోటల్ ప్లాన్ పాడైపోయింది. నేను డిపిన్ బాడీని డిస్పోజ్ చేయాలని ప్లాన్ చేసినప్పుడు ఆ తర్వాత మేం ప్లాన్ వేరే రకంగా మార్చాము. ఆ ప్లాన్లో కూడా నేను చనిపోయేటట్టు ఒక యాంగిల్ ఉన్నింది. బాంబ్ అంతా సెట్ చేశాను. నువ్వు ఆ చోట్ని బాగా చెక్ చేసావు కదా? అవునవును, అదంతా ఫిక్స్ చేశాను. మరి కాసేపట్లో బాంబ్ పేలుతుంది. అలాగైతే మిగతా విషయాలన్నీ? అది కొంచెం కష్టమే, కానీ డబ్బులిచ్చి ఒక బాడీని తీసుకొచ్చాను. అంతా రెడీగా ఉంది కదా? ఆ బాడీకి నేను నా డ్రెస్ వేసేస్తాను. ఆ బాంబ్ పేలితే అందరూ అనుకుంటారు దిపిన్ తోటి నేను కూడా చనిపోయానని. నేను వెళ్ళి బాంబు చెక్ చేసి వస్తాను. శాలినీనా? ఆఖరిగా నువ్వు శాలినిని కూడా హత్య చేశావు. ఇంకేం చేయమంటారు? అదంతా చూసేసింది, ఇంక వేరే దారి లేదు. కానీ ఒక్క విషయం నాకు అర్థం కాలేదు. పాయిజనస్ గ్యాస్ని ఎందుకు యూజ్ చేశావు? ఆ గ్యాస్ నువ్వు యూజ్ చేయడం వల్ల మార్చురీ నుంచి తీసుకొచ్చిన డెడ్ బాడీ మొహం ఏమీ మారదుగా. మరి నువ్వు ఎందుకు ఆ పని చేశావు? మేమది నీ బాడీ అనుకుంటామని ఎలా అనుకున్నావు? మేము పాయిజనస్ గ్యాస్ని యూజ్ చేసే ఐడియానే లేదు. మేము ఈ ఇంటిని బాంబుతో పేల్చాలనుకున్నాము, కానీ ఈ తెలివి తక్కువ వల్ల ఎక్కడి నుంచి ఆ బాంబు తెచ్చాడో తెలియట్లేదు. ఆ బాంబు పేలలేదు, వేస్ట్ అయిపోయింది. కొత్తగా ఒక బాంబు పేలుద్దామనుకునే లోపు మీ బండి వచ్చిన శబ్దం వినిపించింది. మేము వెంటనే ప్లాన్ చేంజ్ చేశాము. అతను నన్ను కట్టేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. అప్పుడు అందరూ అనుకుంటారు నేరం చేసింది నేను కాదు, నేను ఆపదలో ఉన్నాను అనుకున్నారు. వెంటనే ఆ ఇంటికి మరోవైపు వెళ్ళి దాక్కున్నాము. అక్కడ ఏ గ్యాసు లేదు. నేను టైం చూసి ఎస్కేప్ అయిపోయాను. అది చూసి మీరందరూ అనుకునుంటారు ఇదంతా డిపెండ్ చేసుంటాడని. తను ఆత్మహత్య చేసుకున్నాడు, కానీ హీరాని చంపే విషయంలో ఓడిపోయాడు. జీవితం అనేది కలిసి జీవించడం కోసమే. 1 కాదు 2 కాదు, మీరు 3 ప్లాన్లు వేశారు. దానివల్ల 2 అమాయకులు ప్రాణాలు వదిలారు. మీరు చేసిన పాపానికి సరైన శిక్ష ఉరితాడుకి వేలాడటమే. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.